నాకేమో వీడియోసు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా తీయాలి అనిపిస్తది. కాకపోతే ఏం జేసినా నేను మా ఆయన ఇంట్లో ఉన్నంత సేపే జేయాలే. లేదు అంటే మా బుడ్డోడు నాకు జెయ్యనియ్యడు. అరే ఇగ బట్టలైతే ఉతుకుదామని చెప్పి ఫోన్ ఆడ పెట్టినో లేదో వచ్చి ఫోన్‌ని తెగ కదిపేస్తున్నాడు. ఇట్లయితే కాదురో అని చెప్పి ఉతుకుడు తీయలే. ఆరేసుడైతే తీసినా. ఎందుకంటే ఈడ డిస్టర్బ్ చేయలేడు గదా! బట్టలు ఉతికైతే ఏసినా గానీ విపరీతమైన గాలి అసలు. ఆ గాలికి బట్టలు ఆరేయనీకి గూడా వస్తలేదనమాట. ఇగ అట్లిట్లా చేసి బట్టలు ఆరేసినా కానీ మొత్తం చూస్తే మబ్బే ఉంది. ఏ క్షణాన వాన పడతదో తెలవదు. ఇగ ఇప్పుడు నాకు కిందికి పోయినాక ఒకటే పని బుడ్డోడికి తినిపించి పండబెట్టి వర్షాన్నే కావలి గాయాలి. మనకు వర్షం పడేదాకన్నా ఆగుతదా అంటే ఆ మబ్బుని చూసే భయమై దబా దబా పోయి బట్టలు తెచ్చి కింద ఆరేసేస్తా. నేను ఆరేసినాక ఎండొస్తది. నన్ను ఆట పట్టిస్తుందో తెలవదు. దాని నైజామే అంతనా తెలవదు. ఇగ ఈ పూలని ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. భలే క్యూట్‌గా ఉన్నాయి. పేరైతే నాకు తెలవది. తెలిసి ఈ చెట్టుకి పువ్వులు జూన్, జూలై ఈ టైంలోనే వస్తాయేమో అనుకుంటున్నా. మరి అంతే అంటారా? ఇంకేమన్నా ఉందా దీని గురించి?